గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీలో ఒక న్యూ ఐడిని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ఇక్కడ లైవ్లో తెలుసుకోబోతా ఉన్నామండి. సో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఐడిలోకి మనం లాగిన్ అవ్వాలి. సో ఒకవేళ మీ ప్రాస్పెక్టే అతనంతటా అతనుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనంటే, సో మీరు అతనికి మీ ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వటానికి మీకిష్టం లేకపోతే, దానికోసం కంపెనీ ఒక ఆప్షన్ అనేది ఇచ్చింది. మీ ఐడీ, మీ గెస్ట్ పాస్‌వర్డ్ అనేది వాళ్ళకివ్వచ్చు. ఆర్ మీరు ఎవరి కిందైతే అతన్ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో, అతని ఐడీ, అతని గెస్ట్ పాస్‌వర్డ్ గూడా ఇవ్వచ్చు. సో, ఆ పర్పస్‌లో గెస్ట్ పాస్‌వర్డ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటా ఉంటాం. సో, వాళ్ళు ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, ప్రొడక్ట్స్ ఏమున్నాయనేది చూడటానికి మాత్రమే వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. అంతేగాని మన పర్సనల్ పీవీ ఎంతయింది? మన టీమ్ ఎంతుంది? మనకి లెఫ్ట్ ఎంతమందున్నారు? రైట్ ఎంతమందున్నారు? లేపోతే లెఫ్ట్ పీవీలేంటి? రైట్ పీవీలేంటి? ఇవేమి గూడా వాళ్ళు గెస్ట్ పాస్‌వర్డ్ తోటి చూడటానికి అవకాశం లేదు. ఆర్డర్ పెట్టుకోవడానికి గూడా అవకాశం లేదు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ఏమున్నాయి? వాటి కాస్ట్ ఎంత? ఎంత పీవీ వస్తుందనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అలా ఒక ఐడీ, గెస్ట్ పాస్‌వర్డ్ లేదా నార్మల్ పాస్‌వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంటే, సో మనకి యాప్‌లో కావచ్చు లేదా వెబ్‌సైట్‌లో కావచ్చు ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. సో పైన ఉన్నటువంటి ఆప్షన్స్‌లో చూస్తే యాప్‌లో అయితే 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేస్తే జాయిన్ అస్ అని జెప్పేసి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అయితే ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ జాయిన్ అస్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతా ఉంటుంది. వెల్కమ్ టు అటామీ. సో స్టెప్ 1, స్టెప్ 2, 3, 4, 5, 6. సో ఈ 6 స్టెప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. స్టెప్ 1 వచ్చేసి చూజ్ యువర్ స్టేటస్. స్టెప్ 2 వచ్చేసి రీడ్ ద డిస్ట్రిబ్యూటర్ అగ్రీమెంట్. స్టెప్ 3 వచ్చేసి ఫిల్ ఇన్ ద డిస్ట్రిబ్యూటర్ ఇన్ఫర్మేషన్. డిస్ట్రిబ్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేయాలి. స్టెప్ 4 వచ్చేసి పాన్ కార్డ్‌ని వెరిఫికేషన్ చేయాలి. స్టెప్ 5 వచ్చేసి స్పాన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పాన్సర్ నంబర్ డీటెయిల్సు, ఎడ్యుకేషన్ సెంటర్ డీటెయిల్సు సెలెక్ట్ చేయాలక్కడ. స్టెప్ 6 వచ్చేసి అప్లికేషన్ కంప్లీట్. మనం ఇచ్చిన డేటా అంతా కరెక్ట్ ఉంటే కంప్లీట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే ఐడీ అనేది క్రియేట్ అయిపోతా ఉంటుంది. సో, ఇక్కడ స్టెప్ 1లో చూస్తే డిస్ట్రిబ్యూటర్ ఇండివిడ్యువల్ అనుంది. గ్లోబల్ మెంబర్‌షిప్ రిజిస్ట్రేషన్ అనుంది. సో, మీరు ఇండియాలో ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అనంటే, ఇందాకల మనం చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం ఇండియాలో పాన్ నంబర్ కావాలి, ఒక ఐడీ ప్రూఫు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవి ఉంటే మనం రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. సో, డిస్ట్రిబ్యూటర్ ఇండివిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇండియాలో ఉన్నటువంటి పర్సన్స్‌ని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే కంట్రీ వాళ్ళని ఎవరినన్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనంటే, గ్లోబల్ మెంబర్‌షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ జాయిన్ మీద క్లిక్ చేస్తే ఫస్టు ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతుంది. ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ కూడా ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రొసీజర్‌ని మనం ఫాలో అవ్వాలి. సో, ఈరోజు నేను ఒక ఇండియాలో ఉన్నటువంటి పర్సన్‌ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నా. సో, డిస్ట్రిబ్యూటర్ ఇండివిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకోవటం జరుగుతా ఉంది. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అటామీ ఓరియంటేషన్ అని జెప్పేసి ఒక 2 వీడియోస్ మనకిక్కడ డిస్‌ప్లే అవుతా ఉన్నాయి. సో, ఇందులో మొదటిదొచ్చేసి కంపెనీ ఇంట్రడక్షన్. సో, అటామీ కంపెనీ ఏంటి? దాని గురించి కంప్లీట్‌గా ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. సో, ఈ వీడియో చూస్తే 5 మినిట్స్ 32 సెకండ్స్ ఉంది. ఈ వీడియోని ప్లే చేయొచ్చు, చూడొచ్చు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ నేను చాలా సార్లు చూసున్నా నాకు తెలుసు కాబట్టి నేను ప్రొసీడ్ అవుతా ఉన్నా. అదే కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే, సో, ఆ వీడియో మీద క్లిక్ చేస్తే కంపెనీ ఇంట్రడక్షన్ అంతా గూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎన్ని సార్లైనా చూడొచ్చు.
అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కంపెనీ ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఉంది. ఆ పర్పస్‌లో ఇక్కడ వాటిని ఇవ్వటం జరిగింది. ఇంకొక వీడియో చూస్తే రైట్ సైడు సో, ఇక్కడ కాంపెన్సేషన్ ప్లాన్ అనుంది. ఈ కాంపెన్సేషన్ ప్లాన్ అనేది 13 మినిట్స్ వీడియో ఉంటుంది. సో, ఈ 13 మినిట్స్ వీడియో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో, కాంపెన్సేషన్ ప్లాన్ ఇక్కడ ఇన్‌కమ్స్ ఎలా వస్తాయి? ఏంటి? అనేది తెలుసుకోవాలి. సో, దీన్ని గూడా మీరు ఎన్ని సార్లు కావాలన్నా చూసుకోవచ్చు. ఆ వీడియోలో క్లియర్‌గా ఇక్కడ ఇన్‌కమ్ ప్లాన్ ఏంటి? ఏ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఇవన్నీ గూడా ఆ ప్లాన్‌లో మనం ఇంగ్లీష్‌లో ఉంటాయి ఈ వీడియోస్ కూడా గ్లోబల్ లాంగ్వేజ్‌లో. సో, వాటిని మనం చూసుకోవచ్చు. సో, అవి చూసిన తర్వాత లేదా మీరు మీ స్పాన్సర్ ద్వారా ఆ విషయాలు తెలుసుకోనుంటే నెక్స్ట్‌కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్ అగ్రీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. సో, ఏంటి ఈ ఆల్ అగ్రీ? ఏమేమి అగ్రీ చేస్తున్నాం అనంటే, డైరెక్ట్ సెల్లర్ అగ్రీమెంట్ ఏంటి? కంపెనీ కోడ్సు, ఎథిక్సు, ప్రిన్సిపల్స్ ఏంటి? పాలిసీస్ అండ్ ప్రొసీజర్ ఏముంది ఇక్కడ? కాంపెన్సేషన్ ప్లాన్ ఏంటి? సో, ఇవన్నీ గూడా మనం చదువుకోవటానికి అవకాశం ఉంది. మీరు చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో, ఆ కండిషన్స్ అన్నీ గూడా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. సో, యాజ్ పర్ ఐడీఎస్ఏ ప్రకారం ఎటువంటి రూల్స్ ఉన్నాయో అవన్నీ గూడా కంపెనీ ఫాలో అవుతుంది. గవర్నమెంట్ రూల్స్ అన్నీ గూడా ఫాలో అవ్వటం జరుగుతా ఉంది. సో, ఏ ఇన్‌కమ్ ఎప్పుడొస్తుంది? ఎలా ఎలా వస్తుంది? వీడియోతో పాటు ఇక్కడ క్లియర్‌గా ప్లాన్ గూడా మెన్షన్ చేయటం జరిగింది. రిటైల్ ప్రాఫిట్ ఏంటి? జనరల్ కమిషన్ ఏంటి? ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ ఏంటి? డీలర్ క్లాసిఫికేషన్స్ ఏంటి? జ తర్వాత మాస్టర్‌షిప్ ఎప్పుడొస్తుంది? ఎటువంటి రివార్డ్స్ ఒస్తాయి? ఇవన్నీ గూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చున్నారు ప్లాన్ అంతా. సో, మీరు దాన్ని గూడా చదువుకోవచ్చు. అవన్నీ చదివిన తర్వాత ఐ అగ్రీ. వీటన్నిటికి నేను ఒప్పుకున్నా అని జెప్పేసి కింద వీటన్నిటిని గూడా టిక్ చేసుకొని, లాస్ట్‌లో కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో, ఇందులో మనం డిస్ట్రిబ్యూటర్ ఇండివిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం గాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని జెప్పేసి రావడం జరిగింది. తర్వాత మేలా? ఫీమేలా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో, చాలామంది ఇక్కడ పొరపాటు పడతా ఉన్నారు. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఏదైతే డాక్యుమెంట్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నామో, లైక్ మీరు ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేస్తా ఉంటే, ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓటర్ కార్డ్ అప్‌లోడ్ చేస్తా ఉంటే, ఓటర్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్‌లోది, పాస్‌పోర్ట్ అయితే పాస్‌పోర్ట్‌లోది. ఈ నాలుగిట్లో గూడా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. అయితే మన సిస్టమ్ ప్రకారం కొన్ని ఆధార్ కార్డ్స్‌లలో లేదా కొన్ని ఓటర్ కార్డ్స్‌లలో డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్‌గా లేకుండా ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది. సో, మళ్ళీ పాన్ కార్డ్‌లో చూస్తే ఇంకొక డేట్ ఆఫ్ బర్త్, ఇంకొక ఇయర్ అనేది ఉంటుంది. అయితే మనం పాన్ కార్డ్ ఇక్కడ అప్‌లోడ్ చేయటం లేదు. మనం అప్‌లోడ్ చేస్తుంది ఆధార్ కార్డు లేదా ఈ ఓటర్ కార్డు. సో, దీంట్లో ఏదైతే ఇయర్ కనిపిస్తుందో ఆ ఇయర్‌నే మనం మెన్షన్ చేయాలి. ఆ ఇయర్‌నే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఐడీలో కూడా డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఓన్లీ ఇయర్ ఒకటే ఉంది. డేటు, మంత్ అనేది లేదు. సో, ఆ ఇయర్‌ని నేనిక్కడ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో, ఈ విధంగా క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డేటు, మంతు. డేటు, మంతు కావాలనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా పాన్ కార్డ్‌లో ఉంటుంది. సో, పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి డేటు, మంత్ గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ గూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డ్‌లో డేటు, మంతు, ఇయర్ ఉంటే దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. వేరేదేదన్నా సెలెక్ట్ చేసుకున్నారు. నా ఆధార్ కార్డ్‌లో తప్పుంది. పాన్ కార్డ్‌లోది కరెక్టు అని జెప్పేసి మీరు పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ గనక ఎంటర్ చేశారు అనంటే ఐడీ వెరిఫికేషన్ అనేది కాదు. ఎందుకు అనంటే మీరు అప్‌లోడ్ చేసినటువంటి ఆధార్ కార్డ్ డాక్యుమెంట్‌కి మీరిక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్
డిఫరెంట్ ఉంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి ఐడీ వెరిఫికేషన్ అనేది కాదు. సో, ఆ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని కారణంగా చాలామందికి చాలా టీమ్స్‌లలో ఐడీలనేది వెరిఫికేషన్ కావటం లేదు. తర్వాత పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్ మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. మీకు గుర్తుండే విధంగా. పాస్‌వర్డ్ ఎలా ఉండాలి అనంటే 3 కాంబినేషన్స్ ఉండాలని జెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చున్నారు. అందులో లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ గూడా ఉండాలి. సో, ఈ మూడిటి కాంబినేషన్‌లో మీరు పాస్‌వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మినిమమ్ 8 లెటర్స్ ఉండాలి. మాక్సిమం 14 వరకు మనం పెట్టుకోవచ్చు. సో, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమేం తీసుకుంటదనేది గూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నో మోర్ థాన్ 3 కాన్సిక్యూటివ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద సేమ్ క్యారెక్టర్. మీరు వరుసగా ఏ, ఏ, ఏ అని గాని, బి, బి, బి అని గాని 3 సార్లు గనక ఎంటర్ చేస్తే అది ఇక్కడ తీసుకోదు. లేపోతే నంబర్ గూడా కొంతమంది 999 అని, 111 అని, 555 అని అట్లా పెట్టిన 3 నంబర్స్ మీరు పాస్‌వర్డ్‌లో పెట్టుకుంటే అది గూడా తీసుకోదు. ఇంకొకటి కంటిన్యూయస్ నంబర్స్ లేదా లెటర్స్ ఏబీసీ అని గాని, బీసీడీ అని గాని, 1, 2, 3 అని గాని, లేపోతే 2, 3, 4 అని గాని, ఇట్లా పెట్టినా గాని తీసుకోదు పాస్‌వర్డు. సో, అటువంటి నంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. సో, ఇట్లా కొన్ని కండిషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో, దాని ప్రకారం మీరు పాస్‌వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ పక్కనున్నటువంటి కన్నుబొమ్మ మీద క్లిక్ చేస్తే, మీరు పాస్‌వర్డ్ ఏం ఎంటర్ చేస్తున్నారనేది తెలుస్తుంది. సో, మీరు మీ ఇష్టం. మీకు కావాల్సిన విధంగా మీరు పాస్‌వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కింద చూసారంటే గెస్ట్ పాస్‌వర్డ్ గూడా అడుగుతా ఉంది. సో, గెస్ట్ పాస్‌వర్డ్ గూడా సేమ్ అవే కండిషన్స్ తోటి మీరొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ గెస్ట్ పాస్‌వర్డ్ పర్పస్ ఏంటి అనంటే ఎవరన్నా వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వటానికి ఇష్టంగా లేకపోతే ఒకసారి నేను ప్రొడక్ట్స్ ఏమున్నాయనేది చూస్తాను అనంటే, అటువంటి వాళ్ళకి మీరు ఐడీ, గెస్ట్ పాస్‌వర్డ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. సో, దాంతోటి వాళ్ళు రిజిస్ట్రేషన్ జేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఎంత పీవీ వస్తుంది? ఎంత కాస్ట్ ఉంది? డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది చూసుకోవచ్చు. అంతేకాని మై ఆఫీస్‌ని వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవకాశం లేదు. మీ లీనేజ్ ఎంతుంది? మీ పీవీలు ఎంతున్నయి? మీకు మ్యాచింగ్‌లు ఎట్లా ఉన్నాయి? ఇవంతా గూడా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవకాశం లేదు. సో, ఆ విధంగా గెస్ట్ పాస్‌వర్డ్ గూడా మీరు ఆ విధంగా పెట్టుకోవచ్చు. సో, ఆ తర్వాత చూసారనంటే టెలిఫోన్ నంబర్ అని జెప్పేసుంది. టెలిఫోన్ నంబర్ అనంటే మీకేదన్నా ల్యాండ్‌లైన్ నంబర్ ఉన్నా, లేదా సెకండ్ మొబైల్ నంబర్ ఉన్నా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒకటే నంబర్ ఉందనుకుంటే మీరు దాన్ని ఖాళీగా గూడా వదిలేయొచ్చు. నో కండిషన్. తర్వాత మొబైల్ నంబర్. ఖచ్చితంగా మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తా ఉన్నాం. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత చూస్తే జీఎస్టీ నంబర్ ఉంది. సో, మీకు ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో లేదా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీ పేరు మీద జీఎస్టీ నంబర్ ఏదన్నా ఉంటే, ఆ జీఎస్టీ నంబర్ గూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. సో, అది జీఎస్టీ ఫార్మ్‌లో ఉంటుంది. జీఎస్టీ సర్టిఫికేట్‌లో. లేకపోతే దీన్ని గూడా వదిలేయొచ్చు. జీఎస్టీ నంబర్ గనక మీరు ఎంటర్ చేస్తే, మనం పర్చేజ్ చేస్తున్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా ఇన్వాయిస్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంది. 18% జీఎస్టీ గూడా వాళ్ళు యాడ్ చేస్తా ఉంటారు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో, ఆ జీఎస్టీ గూడా సమ్ అదేదో రిటర్న్ క్లెయిమ్స్ అనేది ఏదో ఉంటాయి. మీరు క్లెయిమ్ జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అడ్రెస్. అడ్రెస్ ఎంటర్ చేయడం కోసం ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ గూడా మనం అడ్రెస్ ఎంటర్ చేసేటప్పుడు యాస్ పర్ డాక్యుమెంట్ అంటే మనం ఏదైతే డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేస్తున్నామో అందులో ఉన్నటువంటి అడ్రెస్‌నే మనం మెన్షన్ చేయాలి. మీరు ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేస్తా ఉంటే, ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి అడ్రెస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ టైప్ చేయాలి. లేదా ఓట్ కార్డ్ అయితే ఓట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్ట్ అయితే పాస్‌పోర్టు. నా ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్సు, నేను ఉండేటువంటి అడ్రెస్సు వేరు, అది రాంగు, తప్పు ఇవన్నీ ఉంటే, మీరు ఐడీ వెరిఫికేషన్ అయిన తరువాత కంపెనీకి మెయిల్ పెట్టి చేంజ్ జేసుకోవచ్చు. అంతేకాని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం మీరేదైతే డాక్యుమెంటు ఎంటర్ చేస్తా ఉన్నారో,
ఆ అడ్రస్‌ను మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే ఇందులో గూడా చాలామంది రకరకాల మిస్టేక్స్ చేస్తా ఉంటారు. సో, అక్కడ ఉన్నది కొట్టకుండా ఏదేదో కొట్టడం, లేకపోతే లెటర్స్ తప్పు కొట్టడం, పిన్ కోడ్ రాంగ్ ఎంటర్ చేయటం ఇవన్నీ గూడా జరుగుతా ఉంటాయి. సో, అవన్నీ గూడా అక్కడ చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో, ఫస్ట్ నేను పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో, ఇక్కడ నాకిచ్చినటువంటి అడ్రెస్ ప్రూఫ్‌లో ఉన్నటువంటి పిన్ కోడ్ నేనిక్కడ ఎంటర్ చేస్తా ఉన్నా. సో, పిన్ కోడ్ ఎంటర్ చేయటానికి ఇక్కడ సెర్చ్ అని ఉంది. ఆ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సెపరేట్ విండో ఓపెన్ అవుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పిన్ కోడ్ కొడితే ఆ పిన్ కోడ్ ఎక్కడిది, ఏంటిదనేది ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ రాయచూరు, మహబూబ్ నగర్, తెలంగాణ అనేది వచ్చింది. సో, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆ పిన్ కోడ్ తీసుకుంది, సిటీ తీసేసుకుంది, డిస్ట్రిక్ట్ తీసుకుంది, స్టేట్ గూడా తీసేసుకుంది. సో, మనం ఎంటర్ చేస్తున్నటువంటి అడ్రెస్‌లో ఈ 4 డీటెయిల్సు పోగా ఇంకా ఏదైతే అడ్రెస్ ఉందో, ఆ అడ్రెస్‌ని ఇక్కడ ఫస్ట్ లైను, సెకండ్ లైన్‌లో మనం ఎంటర్ చేయాలి. దాంట్లో ఉన్నది మాత్రమే చేయాలండి. మన ఇష్టం వచ్చింది చేయటానికి అవకాశం లేదు. వీలైనంత వరకు కంప్లీట్ అడ్రెస్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయటానికే ప్రయత్నం చేయండి. సో, అట్లనే హౌస్ నంబర్‌కి, విలేజ్ నేమ్‌కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అడ్రెస్ ఏదైతే ఉందో వాటన్నిటికి మధ్యలో కామాలు కూడా ఎంటర్ చేయాలి. సో, 2 డాట్స్ అంటే కోలన్ సింబల్ ఏదైతే ఉందో అటువంటి సింబల్స్ యాక్సెప్ట్ చెయ్యదు. సో, అటువంటి సింబల్స్ ఏదన్నా ఉంటే ఎంటర్ చేయొద్దు. సో, ఇక్కడ కామా తర్వాత ఇక్కడ హౌస్ నంబర్‌లో 1-56 అని జెప్పేసి ఎంటర్ చేశా. అటువంటి హైఫన్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, అక్కడ ఉన్నటువంటి అడ్రెస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ లైన్‌లో నేను కొంత ఎంటర్ జేస్తున్నాను. సెకండ్ లైన్‌లో కొంత ఎంటర్ జేస్తా ఉన్నా. సో, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అడ్రెస్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపించాలి. హౌస్ నంబర్, విలేజ్ నేము, మండలము, తర్వాత కింద చూస్తే పిన్ కోడ్ వచ్చింది, సిటీ వచ్చింది, డిస్ట్రిక్ట్ వచ్చింది, స్టేట్ వచ్చింది. ఇవన్నీ గూడా మనం 2 లైన్స్‌లో ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ తక్కువ ఉంటే అట్‌లీస్ట్ అడ్రెస్ అంటే 2 ఐటెమ్స్ అయితే ఉంటాయి. లైక్ హౌస్ నంబర్, ఊరి పేరు. హౌస్ నంబర్ ఫస్ట్ లైన్‌లో ఎంటర్ చేయండి. ఊరి పేరు సెకండ్ లైన్‌లో ఎంటర్ చేయండి. మీరేదన్నా ఒక లైన్ గనక ఖాళీగా వదిలిపెడితే ఇక్కడ తీసుకోదు. సో, 2 లైన్స్‌లో ఎంటర్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చూస్తే ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ ఎందుకనంటే మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఇన్వాయిస్ అనేది ఇమ్మీడియేట్‌గా మన ఈమెయిల్‌కి రావటం జరుగుతా ఉంటుంది. ఆర్ కంపెనీని మనం ఫర్దర్‌గా ఏదన్నా కమ్యూనికేట్ చేయాలన్నా కంపెనీకి మెయిల్ పెట్టొచ్చు. మీ ఐడీకి ఏదైతే మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అయ్యారో, ఆ మెయిల్ ఐడీ నుంచే కంపెనీకి రిలేటెడ్‌గా మెయిల్ పెట్టాలి. కంప్లెయింట్ గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో, దానికోసం మెయిల్ ఐడీ గూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఇది గూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సో, మెయిల్ ఐడీ ఎంటర్ చేసేటప్పుడు కూడా, ఆ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో, ఆ ఐడీ మాత్రమే ముందు ఎంటర్ చేస్తాం. ఎట్ ది రేట్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడే ఉంటుంది. దాన్ని మనం టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మెయిల్ ఆపరేటర్ అది జీమెయిలా, యాహూ మెయిలా, రెడిఫ్ మెయిలా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ చేయటానికి లేదు. సో, నేను జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో, ఇక్కడ జస్ట్ ఈ విధంగా మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఎట్ ది రేట్ మనం ఎంటర్ చేయము. ఏ మెయిల్ అనేది గూడా మనం ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఐ అగ్రీ టు రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ మెయిల్ ఐడీకి మన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ గూడా రావటం జరుగుతా ఉంటుంది. సో, ఆ విధంగా కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇదేంటి అనంటే వెరిఫికేషన్ స్టేజ్. సో, ఇక్కడ మన పాన్ కార్డ్‌ని మనం వెరిఫికేషన్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయ్యి గనక ఉంటే అటువంటి ఐడీలు ఇక్కడ వెరిఫికేషన్ కావు. సో, ఒకసారి మాత్రమే తీసుకోవడం జరుగుతా ఉంటుంది. సో, ఈ పాన్ నంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి.
పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అతని పేరనేది ఇక్కడ రావటం జరుగుతుంది. సో, ఇక్కడ పాన్ నంబర్ క్లియర్‌గా లేదిది. సో జస్ట్ ఎ సెకండ్ ఫ్రెండ్స్. యెస్ ఫ్రెండ్స్. సో, నేను కస్టమర్‌కి కాల్ చేసి పాన్ నంబర్ తీసుకున్నాను. సో, ఆ పాన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ఆ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు యాస్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆ పాన్ అప్లికేషన్‌లో ఏదైతే పేరుందో ఆ పేరు మాత్రమే వస్తది. సో, ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. సో, ఆ నేమ్ ఏంటనేది ఇక్కడ మనం ఎంటర్ చేయలేదు. ఆ వెరిఫికేషన్ చేసుకొని గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఉన్నటువంటి పేరు ఇక్కడ రావటం జరిగింది. సో, దీనికోసం కంపెనీ గవర్నమెంట్‌కి 10,50,00,000 డిపాజిట్‌గా ఇవ్వటం జరిగింది. సెక్యూరిటీ డిపాజిట్. సో, డేటా అనేది రాంగ్‌గా యూజ్ చేయకుండా ఉండటం కోసం సో, ఈ అమౌంట్ అనేది కంపెనీ డిపాజిట్‌గా ఇవ్వటం జరిగింది. అయితే కొంతమంది నేమ్స్ తప్పొస్తా ఉన్నాయి ఇక్కడ. సో, దానికి కారణం ఏంటి అనంటే మీరు పాన్ కార్డ్ అప్లికేషన్‌లో ఆ విధంగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసుంటారు. రాసుంటారు. సో, అది మాత్రమే ఇక్కడొస్తుంది. అది ఒకవేళ మిస్టేక్ ఏదన్నా ఉంటే మీ ఐడీ వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్ తోటి కంపెనీకి గనక మెయిల్ పంపిస్తే వాళ్ళు చేంజ్ చేయటం అనేది జరుగుతా ఉంటుంది. సో, దానికోసం ఇది మనం ఏం చేయలేం. సో, ఇక్కడ యాస్ పర్ రికార్డ్ ఆ పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి నేమ్ అనేది ఇక్కడ రావటం జరిగింది. ఆ తర్వాత అడ్రెస్ ప్రూఫ్ వెరిఫికేషన్. సో, అడ్రెస్ ప్రూఫ్ వెరిఫికేషన్‌లో అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ ఎంటర్ చేస్తున్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్. సో, నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. ఆ కింద అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్ నంబర్ అంటే ఏదైతే డాక్యుమెంట్ మనం అప్‌లోడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఆధార్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఓటర్ ఐడీ సెలెక్ట్ చేసుకుంటే ఓటర్ ఐడీ నంబర్, పాస్‌పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే పాస్‌పోర్ట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, నేనిక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేస్తా ఉన్నా. సో, ఇది గూడా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. 1కి 2 సార్లు చూసుకోండి. ఒక్క నంబర్ మీరు పొరపాటున రాంగ్ కొట్టినా ఐడీ వెరిఫికేషన్ అనేది కాదు. మళ్ళీ డాక్యుమెంట్ అనేది కరెక్ట్‌గా నంబర్ ఎంటర్ చేసి అప్‌లోడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక పని ఒక్కసారి చేయటానికే ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చిరాకు తెప్పించుకునేటట్లుగా చేసుకోవద్దు. సో, ఆ తర్వాత మనం డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాలి. ఫ్రంట్ పేజీ అట్లనే బ్యాక్ పేజ్. చూస్ ఫైల్ అని ఉంటుంది. మీరిక్కడి నుంచి చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మొబైల్‌లో గూడా గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫోటోస్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఫ్రంటు, బ్యాకు వాటిని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఫుల్ కార్డ్ గనుక ఉంది అనంటే ఫ్రంట్, బ్యాక్ 2 పక్కల గూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో, ఆ తర్వాత చూస్తే అక్నాలెడ్జ్‌మెంట్ ఫర్ అడ్రెస్ ప్రూఫ్. అడ్రెస్ ప్రూఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఇక్కడ అడుగుతా ఉన్నారు. అంటే నేనిచ్చినటువంటి అడ్రెస్ కరెక్టే. యాస్ పర్ డాక్యుమెంటే నేను అడ్రెస్ అంతా గూడా ఎంటర్ చేశాను. సో, పిక్చర్ గూడా క్లియర్‌గా ఉంది. సో, ఇవన్నీ గూడా మనం ఐ అగ్రీ, ఐ అగ్రీ, ఐ అగ్రీ అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూస్తే స్పౌస్ అనుంది. స్పౌస్ అంటే
వైఫ్ ఆర్ హస్బెండ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మీరు అవి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఎంటర్ చేసుకోవచ్చు. స్పౌస్ అనేది యెస్ అని గనక మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ స్పౌస్ నేమ్ ఏంటి? వాళ్ళ పాన్ కార్డ్ నంబర్ ఏంటి? వాళ్ళ మొబైల్ నంబర్ ఏంటి అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఉంటే ఈ జస్ట్ ఎంటర్ చేస్తే చాలండి. అప్‌లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్పౌస్ అనేది యాడ్ అవుతుంది. అఫీషియల్‌గా ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. అఫీషియల్లీ మ్యారీడ్ కపుల్స్ మస్ట్ హావ్ ఓన్లీ వన్ అకౌంట్. అఫీషియల్‌గా మ్యారేజ్ చేసుకున్నటువంటి ఒక కపుల్‌కి ఒక ఐడీ మాత్రమే కంపెనీ ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఒకటే ఐడీ. నేను మా ఆవిడది ఇంకోటేసుకుంటాననంటే కాదు. మీరు రేపు మాస్టర్‌షిప్ అయిన తర్వాత డెఫినిట్‌గా ఒక ఐడీని కంపెనీ టర్మినేట్ చేసేస్తది. అప్పుడు బాధపడాలి. అరే! ఇంత టీమ్ జేసాము, ఇంత పీవీ చేసాము, అదంతా వేస్ట్ అయిపోయిందే అని. సో, ఎవరు కూడా అటువంటి పొరపాటు చేయొద్దు. అఫీషియల్ కపుల్స్ ఒక కపుల్‌కి ఒక ఐడీ మాత్రమే ఉంటుంది. సో, ఒకవేళ మీవి కావాలనుకుంటే తర్వాత గూడా మీరు ఫీడ్ జేసుకోవచ్చు. నో అని సెలెక్ట్ చేస్తే కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా నెక్స్ట్ పేజ్‌లో స్పాన్సర్ ఐడీ అనేది అడుగుతా ఉంది. సో, ఆ స్పాన్సర్ ఐడీ అనేది ఏంటి అనేది మనం లీనేజ్‌లో నుంచి తీసుకోవచ్చు. లేదా మనల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అడిగి తీసుకోవచ్చు. సో, స్పాన్సర్ ఐడీతో పాటు వాళ్ళ పేరు గూడా మనం తెలుసుకోవాలి. సో, ఆ స్పాన్సర్ ఐడీ అనేది ఇక్కడ ఆహ్, ఎంటర్ చేసి పక్కనున్నటువంటి సెర్చ్ మీద మనం క్లిక్ చేయాలి. సో, సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. వాళ్ళ పేరేంటనేది చూపిస్తుంది. లెఫ్ట్, రైట్ అనేది చూపిస్తుంది. 2 మాత్రమే. ఒక ఐడీ తోటి ఇద్దరిని మాత్రమే మనం రిఫర్ చేయగలం. సో, ఆ పేరు కరెక్టా? కాదా? అనేది చెక్ చేసుకోవాలి. సో, చాలామంది ఇది గూడా చూడకుండా డైరెక్ట్‌గా కన్ఫర్మ్ అని కొడుతున్నారు. అట్లా కొట్టినప్పుడు ఎక్కడెక్కడో వాళ్ళ ఐడీ రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది. తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, దాన్ని వితిన్ 5 డేస్ లోపయితే చేంజ్ జేసుకోవచ్చు. సో, ఆ ఐడీ కింద ఏ ఐడీ రిజిస్ట్రేషన్ అవ్వకూడదు. ఆ ఐడీ మీద ఎటువంటి ఆర్డర్ గూడా పెట్టకుండా ఉంటే, మనం 5 డేస్ లోపు కంపెనీకి మెయిల్ పెట్టి ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి చేంజ్ జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, స్పాన్సర్ నేమ్ చెక్ చేసుకున్నాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ స్పాన్సర్ నేమ్ ఆటోమేటిక్‌గా ఫీడ్ అవుతుంది. తర్వాత సెంటర్ సెర్చ్ అంటే ఎడ్యుకేషన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ మీద క్లిక్ చేస్తే, మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్నీ గూడా కనిపిస్తా ఉన్నాయి. సో, ఇందులో మొబైల్‌లో అయితే సెర్చ్ అని ఉంటుంది. సెర్చ్ మీద క్లిక్ చేసి ఏటీఎం అని క్లిక్ చేస్తే మన ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ వస్తుంది. లేదా లెటర్స్‌లో మన ఏటీఎం హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అని ఉంటుంది. సో, దాన్ని గూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎడ్యుకేషన్ సెంటర్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అప్లయన్ చెప్పింది కావచ్చు. మీకు దగ్గరలో ఉన్నది కావచ్చు. సో, ఈ విధంగా సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ గూడా ఓపెన్ అవుతా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా కరెక్ట్ ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకొని, కరెక్ట్ ఉంటే డన్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ ఏదైనా ఉంటే బ్యాక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసుకోవచ్చు. నేను డన్ మీద క్లిక్ చేస్తా ఉన్నా. సో, క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఈ విధంగా ఒక ఐడీ, పాస్‌వర్డ్ అనేది రావటం జరుగుతా ఉంది. సో, థాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్. మీ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే, మీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాలిడా? డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా? లేదా? అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ స్టెప్ ఉంటుంది అని ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు క్లియర్‌గా. సో, దాన్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు 7 అయింది కాబట్టి 9 తర్వాత బై డిఫాల్ట్ ఈ ఐడీ వెరిఫికేషన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, అర్జెంట్‌గా కావాలి అనుకుంటే మీరు కస్టమర్ కేర్‌కి కాల్ జేయొచ్చు. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. రిమైనింగ్ టైమ్‌లో గూడా నాకు ఇమ్మీడియేట్‌గా ఐడీ యాక్టివేషన్ కావాలి అనుకుంటే, మీ అప్‌లైన్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ కావచ్చు, ఆటో సేల్స్ మాస్టర్ కావచ్చు, లేదా డైమండ్ మాస్టర్ కావచ్చు. అటువంటి వాళ్ళకి యాక్సెస్ ఉంది. కంపెనీ మేనేజ్‌మెంట్ తోటి. వాళ్ళ గ్రూప్‌లో ఈ ఐడీ గనక మెసేజ్ పెట్టి, "సార్ ఈ ఐడీ వెరిఫికేషన్ చేయండి. అర్జెంటు ఆర్డర్ పెట్టాలంటే" వితిన్ 30 మినిట్స్‌లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 30 మినిట్స్ ఎందుకు అనంటే, వాళ్ళ ఆఫీస్‌లో ఉండరు. ఇంటి దగ్గరో ఎక్కడో ఉంటారు. సో, వాళ్ళ ఐడీ లాగిన్ అవ్వాలి. ఐపీ అడ్రెస్ చూసుకోవాలి. సెక్యూర్డ్‌గా దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్‌ని ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతా ఉంది.
సో, అంటే కస్టమర్ డేటాకి ఎటువంటి ఇబ్బంది గూడా లేకుండా కంపెనీ ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వటం జరుగుతా ఉంటుంది. సో, ఈ ఐడీని మీరు ఎవరిదన్నా రిజిస్ట్రేషన్ చేసుంటే స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళకి పంపించొచ్చు. లేదా మీరు మీరే రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే మీ మొబైల్‌లో కాంటాక్ట్స్‌లో ఐడీ నంబర్‌ని సేవ్ చేసుకోండి. అటామీ ఐడీ అని జెప్పేసి ఐడీని సేవ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. చాలామందికి గూడా వాళ్ళ ఐడీ ఏంటనేది తెలీదు. వాళ్ళ పాస్‌వర్డ్ ఏంటనేది తెలీదు. సో, మీరు సేవ్ జేసుకోవచ్చు. ఈ విధంగా నేను స్క్రీన్‌షాట్ తీస్తున్నా. సేవ్ చేస్తా ఉన్నా నేను నా సిస్టమ్‌లో. సో, దీన్ని నేను కస్టమర్‌కి పంపించడం అనేది జరుగుతుంది తర్వాత. సో, ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. దిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. సో, అంటే మనం చేసేటువంటి పని కరెక్ట్‌గా ఒకసారి గనక నిదానంగా, జాగ్రత్తగా చేయగలిగితే ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చేశాను గాబట్టి నాకు 30 మినిట్స్ పట్టింది. నార్మల్‌గా నేను 5 మినిట్స్‌లో ఐడీని రిజిస్ట్రేషన్ చేస్తా కరెక్ట్‌గా. వెరిఫికేషన్ గూడా వెంటనే చేయించేసుకుంటాను. సో, వెరిఫికేషన్ గూడా వెంటనే చేయించుకున్నప్పుడు ఏమవుతుందనంటే, మనం ఏదన్నా చేసుంటే ఇమ్మీడియేట్‌గా సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే, వెంటనే ఆర్డర్ పెట్టుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఒక పని ఒకసారి చేయటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ, మళ్ళీ చేయాలంటే చిరాకొస్తది ఎవరికైనా సరే. సో, చాలామంది నాకు పంపిస్తా ఉంటారు. సార్ ఈ ఐడీ వెరిఫికేషన్ కాలేదు. కొంచెం చేయించండి అని జెప్పేసి. సో, ఇక్కడ నేను నా కన్వీనియన్ట్‌ని బట్టి దాన్ని కొంచెం నిదానంగా అయినా సరే, అసలెందుకు వెరిఫికేషన్ కాలేదో కస్టమర్ కేర్‌కి కాల్ జేసి కనుక్కొని, ఆ ప్రొసీజర్‌ని కంప్లీట్ చేయటం జరుగుతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జరిగేదేంటి అనంటే, డాక్యుమెంట్ సరిగా అప్‌లోడ్ చేయకపోవటం, పిన్ కోడ్ రాంగ్ ఎంటర్ చేయటం, లేపోతే అడ్రెస్ రాంగ్ ఎంటర్ చేయటం. సో, డేటా రాంగ్ ఎంటర్ చేయటమే ఎక్కువుంటుంది. సో, ఎందుకనంటే చాలామంది ఒకసారి వరుస పెట్టి 2, 3 ఐడీలు రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటారు. ఒక ఐడీ డేటా ఎంటర్ జేస్తారు. ఇంకొక డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేస్తా ఉంటారు. దాంట్లో పిన్ కోడ్ ఒకటుంటది. వీళ్ళు అది రాంగు, ఇది అని జెప్పేసి ఇంకోటి ఎంటర్ చేస్తా ఉంటారు. ఆర్ ఆధార్ కార్డ్ నంబర్ ఆ హడావుడిలో ఆధార్ కార్డ్ నంబర్‌ని రాంగ్ టైప్ చేయటం. ఇటువంటి మిస్టేక్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఇంకొంతమంది డేట్ ఆఫ్ బర్త్ నేనిచ్చే డాక్యుమెంట్‌లో ఆధార్ కార్డ్‌లో తప్పుంది. పాన్ కార్డ్‌లో కరెక్ట్ అని జెప్పేసి దాన్ని ఎంటర్ చేస్తా ఉంటారు. సో, ఇటువంటి మిస్టేక్స్ చేస్తా ఉంటారు. మిస్టేక్స్ జరగకుండా రిజిస్ట్రేషన్ అనేది చేయటానికి ముందు ప్రొసీజర్ ఏంటనేది ఈ వీడియోని పూర్తిగా చూడండి. అర్థం చేసుకోండి. ఎవరన్నా రిజిస్టర్ అవుతానంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో, చేసే పని ఒకసారే చేసుకోండి. మీరు వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో అడ్రెస్ క్లియర్‌గా కనపడకపోతే, లేకపోతే ఆధార్ నంబర్ సరిగ్గా కనపడకపోతే వెంటనే మళ్ళీ అడగండి. ఇప్పుడు నాకు పాన్ కార్డ్ నంబర్ కనపడలేదు. ఆయన రాత్రి నేను డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడో పంపించున్నాడు. ఓకే సార్ సరిపోతాయి అన్నా. ఆయన పాన్ కార్డ్ పంపించింది చూసాను గానీ, నంబర్ క్లియర్‌గా ఉందా లేదా నేను చూడలేదు. సో, మళ్ళీ అడిగినప్పుడు కొంతమంది హెసిటేట్ అవుతారు. అంటే కోప్పడతారు. సో, వెంటనే అడిగితే క్లియర్‌గా మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు నేను కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసాడు. పాన్ కార్డ్ నంబర్ చెప్పాడు. వెంటనే క్లియర్‌గా పాన్ కార్డ్ ఫోటో కూడా పెట్టున్నారు నాకు. సో, అందరూ అలా ఉండరు. సో, కొంతమంది కోప్పడతా ఉంటారు. సో, నాకు ఐడీ వద్దు, ఏమొద్దు పోండి అని చెప్పేసి ఇట్లా చిరాకు పడతా ఉంటారు. సో, చూసుకోండి. చేసే పని ఒక్కసారే చేయటానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ వేలో మనం పని చేసామనంటే, మనకు టైం కలిసొస్తది. అటువంటి సంఘటనలు జరగకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో, థిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఈ వీడియో రికార్డ్ చేసుంది. మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. కావాలనుకుంటే మీరు మళ్ళీ చూడొచ్చు. మీ టీమ్‌లో ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు. నేర్చుకోవచ్చు. నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.